మంచిది ప్రియులరా, దేవుని వాక్యము చూసుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు చదువుదాం. తన్ను ఎందరు అంగీకరించిరో. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ప్రభునందు పిల్లరా, ఈ దినము క్రైస్తవ జీవితమును మనము జీవిస్తూ ఉన్నాం. అయితే క్రైస్తవ జీవితం అనేది ఎప్పుడు కూడా ఓడిపోయే జీవితము కాదు. క్రైస్తవ జీవితం అనేది జయ జీవితం. అయితే అనేక సార్లు మనం ఓడిపోయిన వారిలాగా ఉంటాం. ఎందుకు ఓడిపోతున్నాం, దానికి కారణాలు ఏంటి అసలు అని తెలుసుకోవాలి. అలాగే క్రైస్తవ జీవితము జయించే జీవితము, గెలిచే జీవితము. జయించాలి అనంటే ఏమి చేయాలో కూడా మనం తెలుసుకోవాలి. కావున ఈ దినము మనం వినబోయే మెసేజ్ ఏంటంటే, క్రీస్తునందు జయ జీవితము. క్రీస్తునందు జయ జీవితం. క్రైస్ట్ లైఫ్, క్రీస్తు జీవితము మనలో ఉండాలి. ఈ జయ జీవితము మనం అనుభవించాలి. ప్రతి విషయంలో జయము 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 రావాలి. ఎల్లవేళలా జయము రావాలి. దానికి కొన్ని సూత్రాలు వాక్యము ద్వారా పాటించాలి. దేవుని వాక్యమును అనుసరించి నీవు జీవిస్తే నీవు జయ జీవితాన్ని చూస్తావు. మరి వాక్యములో మనం చూద్దాం, మనకు జయ జీవితం రావాలంటే ఏం చేయాలి? మనం ఎన్నడూ ఓడిపోయిన వారిలాగా ఉండకూడదు. ఓటమి అనేది మనలో ఉండకూడదు. ఎప్పుడూ జయమే రావాలి. అది ఏదైనా సరే, నీవు ఏ పనిని ప్రారంభించినా నీకు జయము రావాలి. ఎలా వస్తుంది? ఇక్కడ చూడండి, 12వ వచనంలో ఏముందంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన
పుట్టిన వారే. ఎలాంటి వారు అంటండి? వారు దేవుని వలన పుట్టినవారు. చూడండి, జై జీవితం నీకు రావాలి అనంటే నీ ప్రారంభము సరిగ్గా ఉండాలి. నీ ప్రారంభము సరిగ్గా ఉండాలి. చాలామంది ప్రారంభిస్తారు వారి క్రైస్తవ జీవితాన్ని, వారి ప్రార్థన జీవితాన్ని ప్రారంభిస్తారు, కానీ ప్రారంభము సరిగ్గా ఉండాలి. సరిగ్గా లేకపోతే అపజయం వస్తుంది. మనం జై జీవితం జీవించాలి అనంటే క్రీస్తుతో నీ జీవితాన్ని ప్రారంభించాలి, దేవునితో ప్రారంభించాలి. అది ఒక రోజు కావచ్చు. నీకు దేవుడు ఒక రోజునిచ్చినప్పుడు, ఒక నూతన రోజు, క్రొత్త రోజునిచ్చినప్పుడు ఆ రోజును నీవు క్రీస్తుతో ప్రారంభించాలి. అనగా దేవుని దగ్గర మొరపెట్టుకోవటం, దేవుని వాక్యము చదవటం, అలాగే మోకాళ్ళ మీద ఉండటం, ప్రభు సన్నిధిలో కనిపెట్టటం, వేకునే లేచి దేవుని పాదాల దగ్గర కనిపెట్టటం, క్వైట్ టైం అంటాం. మౌనముగా దేవుని దగ్గర కనిపెట్టాలి. ఎప్పుడైతే ప్రతిరోజు నువ్వు దేవునితో ఎప్పుడైతే ప్రారంభిస్తావో ఆ రోజు నీకు దేవుడు జయమిస్తాడు. ఇంగ్లీష్లో ఒక కోరస్ ఏముంటుందంటే, ఎవ్రీ డే విత్ జీసస్, ఎవ్రీ డే విత్ జీసస్. ప్రతిరోజు నువ్వు దేవునితో ప్రారంభించాలి. నువ్వు నిద్ర నుండి లేవగానే మొట్టమొదట చేయాల్సిన పని ఏమిటంటే మోకాళ్ళ మీద ఉండాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థన చేయాలి, దేవునితో ప్రారంభించాలి. నీ ప్రారంభము సరిగ్గా ఉండాలి. అలాగే మనం ఏ పనిని ప్రారంభించినా, మన ఇంటిలో పనులు, మన కుటుంబ బాధ్యతలు, వేటిని ప్రారంభించినా సరే దేవునిని అడిగి దేవుని చిత్తానుసారముగా ప్రారంభించాలి. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు వివాహము చేయాలి అని ఉద్దేశించినప్పుడు ఎలియాజర్ను పిలిచి, నువ్వు వెళ్ళి నా కుమారుడికి ఒక స్త్రీని అడిగి తీసుకురా అని చెప్పినప్పుడు ఆ ఎలియాజరు, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు కదా అని అన్నప్పుడు అబ్రహాము మాట్లాడిన మాట ఏమిటంటే, నా సన్నిధి దూత నీతో కూడా వస్తాడు, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. అంటే ప్రారంభం అనేది దేవుని దూతలతో ప్రారంభమైనది. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ప్రేరేపణ వచ్చినట్టు, వాళ్ళ మనస్సుకు నచ్చినట్టు ముందు చేస్తారు, తర్వాత అక్కడ దెబ్బతిన్న తర్వాత మరలా వెనక్కి తీసుకుంటారు. నా ఇష్టానుసారంగా చేస్తే ఫెయిల్ అయిపోయాను, ఇప్పుడు ప్రార్థన చేయయ్యా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు, అది చేస్తాను అంటారు.
కానీ అబ్రహాం అలాగ చేయలేదు. మొట్టమొదట క్రీస్తుతో, దేవునితో ప్రారంభించాడు. అలాగే దేవుని దూతలతో ప్రారంభించాడు. ప్రభువునందు పిల్లరా, జయ జీవితము నీకు కావాలి, నీవు జయ జీవితము జీవించాలి అని నువ్వు కోరుకుంటే, నువ్వు ఏదైనా సరే, అది నీ సొంత పనైనా, కుటుంబం పనైనా, దేవుని పనైనా, లేక ప్రతిరోజు నువ్వు చేసే పనులైనా, ప్రతిదీ దేవునితోనే, క్రీస్తుతోనే ప్రారంభించాలి. అది వాక్యంలో ఏమనుంది అనంటే 13వ వచనంలో, వారు దేవుని వలన పుట్టిన వారే. అంటే దేవునితోనే ప్రారంభం. ఏదైనా సరే దేవుడు లేకుండా నువ్వేది చేయకూడదు. పర్వాలేదులే, చిన్న పనే కదా, దీనికి కూడా దేవుణ్ణి అడగాల, చిన్న విషయమే కదా, దీనికి కూడా ప్రార్థన చేసుకోవాలా, ఏముందలే అని అనుకోవద్దు. అది ఏదైనా సరే చిన్నది, చివరికి నీ గడప దాటి బయటికి అడుగు పెడతంటే దేవునితోనే ప్రారంభం కావాలి. మోషే గారు దేవుణ్ణి ఏమడిగాడు? ప్రభువా, నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళొద్దు. నేను ఈ ప్రజల్ని నడిపించాలి అనంటే నీ సన్నిధి నాకు ఉండాలి, మీ దూతలు మాకు ఉండాలి. నీ సన్నిధి నాతో ఉంటేనే నేను ఇక్కడి నుంచి వెళతా, లేదా నీవు నా దగ్గరకు వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదిలేది లేదు. నీవు నాతో ఉండాలి. ఏదైనా సరే ఈ అనుభవంలోనికి మనం వెళ్ళాలి. నీవు నాతో ఉంటేనే నేను ఈ పని చేస్తా, నీవు నాతో వస్తేనే నేను ఇక్కడికి వెళతా, నువ్వు రాని ఎడల నేను వెళ్ళను, నువ్వు ఉంటేనే నేను కదులుతా అని ఒక నిర్ణయానికి నువ్వు రావాలి. ప్రభువునందు పిల్లరా, ఈ సేవలో దేవునిని ముందు పెట్టుకొని నీవు నడిస్తేనే మేము నడుస్తామని దేవునితో చెబుతూ వెళుతున్నాం మనం. ఇక్కడ ఏది కూడా ఒక మనుష్యుడు ఆలోచనతో ఏది చేయట్లేదు. ఒక మనుష్యుడికి నచ్చినట్లుగా ఏది జరగటం లేదు. ఇక్కడ దేవుని ఆలోచన తీసుకొని, దేవుని మాట తీసుకొని, దేవునిని ముందు పెట్టుకొని, ప్రతి పనిలో, ప్రతి నిర్ణయంలో, ప్రతి ఆరాధనలో ఆయన వైపు చూస్తూ వెళతా ఉన్నాం. ముందు ఎరికో గోడలు ఎదురు కావచ్చు, ముందు ముందు ఎర్ర సముద్రం ఎదురు కావచ్చు, యోర్ధాను నది ఎదురు కావచ్చు, ముందు ముందు అనేక ప్రాకారాలు, ముళ్ళ కంచెలు ఎదురు కావచ్చు. కానీ ఆయన మనకు ముందు నడుస్తూ వెళుతున్నప్పుడు మార్గాన్ని ప్రభు సరళం చేసుకుంటూ వెళతాడు. ప్రాకారములు పడగొట్టువాడు మీకు ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును, ఆయన మిమ్ములను దాటునట్లుగా చేయును అని మీకా ప్రవచించాడు. కావున మన జీవితాల్లో జయ జీవితం నీకు కావాలి అనంటే సమస్తానికి, అన్నిటికీ ప్రభువును నువ్వు ముందుగా పెట్టుకోవాలి. అది ఎవరికి సాధ్యమంటే వారు దేవుని వలన పుట్టినవారు. ఎవరి వలన పుట్టినామంటే మనం, అంటే దేవుని వలన పుట్టడం అంటే అర్థం ఏంటంటే నీకొచ్చే ఆలోచనలు దేవునిలో నుండి రావాలి, నువ్వు చేసే పనులు దేవునిలో నుండి రావాలి, మనం చేసే నిర్ణయాలు దేవునిలో నుండి రావాలి. ఒక పని చేస్తున్నామంటే ఇది ఎందుకు చేసావంటే దేవునిలో నుండి వచ్చిందని చెప్పాలి.
ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి నీవు పనిని ప్రారంభిస్తావో ఆ పనిలో జయం ఉంటుంది. మన జీవితంలో కొన్ని ఓడిపోయిన సందర్భాలు ఉండొచ్చు. మనం చేసిన పనులన్నీ సక్సెస్ అయినాయి అని అనటానికి లేదు కదా. మనం చేసిన పనిలో కొన్ని ఓడిపోయాం. మనం తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని ఫెయిల్ అయినాయి. ఏంటి కారణం? నువ్వు ఏదైనా ఒక పనిని చేయలేకపోయావంటే, నువ్వు అనుకున్న పని ఫెయిల్ అయింది అనంటే దానికి కారణం ఏంటి? అక్కడ నీ సొంత ఆలోచనలు చేసావు. సొంత ఆలోచనలు చేసావు కాబట్టి ఫెయిల్ అయిపోతున్నావు. ప్రభునందు పిల్లరా, మనమందరము ఒక నిర్ణయానికి రావాలి. ఒక సమూహిక ఆలోచనలోనికి రావాలి. అదేమిటంటే, దేవుని ఆలోచనలే నేను చేస్తాను, దేవుని నడిపింపు ప్రకారమే నేను వెళతాను, దేవుని చిత్తములోనే నేను ముందుకు సాగుతాను, నా సొంత ఆలోచనలు ఒక్కటి కూడా రానివ్వను, నా ప్రభువును నేను ముందు పెట్టుకుంటున్నానని ఎప్పుడైతే ఆయనను ముందు పెట్టుకొని ఆయన అడుగులలో అడుగులు వేస్తూ వెళుతూ ఉంటావో నీ జీవితంలో సక్సెస్ అవుతావు. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. మన జీవితంలో సక్సెస్ కావాలి అనంటే ఆయనను ముందు పెట్టుకొని మనం వెళ్ళాలి. ఇంకా మన జీవితము ముందుకు సాగాలి అనంటే మనం చేయాల్సిన అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం చూడండి. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనం చేసే పనులు సక్సెస్ కావాలి అంటే మొదటి విషయము దేవునిని ముందు పెట్టుకోవాలి అని విన్నాము. రెండో విషయం ఏమిటంటే ఆయనను మనం ఒప్పుకుంటూ ఉండాలి. ఆయనను మనం ఒప్పుకుంటూ ఉండాలి. అంటే ఏ పనైనా సరే నీవు మాత్రమే చేయగలవు ప్రభా, నా వలన కాదు, నీవు మాత్రమే తగిన వాడవు, నీవు మాత్రమే చేయగలవు అని నువ్వు ఒప్పుకోవాలి. అంతేకాదు మనుషుల ఎదుట కూడా ఒప్పుకోవాలి. మనుషుల ముందు నేను చేయగలను, ఇది నా వలన అవుతుంది, ఇది నాకు చేత అవుతుంది, నేను మాత్రమే చేయగలను అనే ఆ ధీమా ఉండకూడదు నీకు. ఒకవేళ నేను చేయగలను, నేను చేశాను అనే ధీమా ఉంటే దానిలో ఫెయిల్యూర్ ఉంటుంది, ఓటమి ఉంటుంది. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లాలి. ఆమేన్. నీవు మాత్రమే చేయగలిగిన దేవుడు అయ్యా. మనుషులకు కూడా అదే నేర్పాలి. ఈ విషయము జరగాలి అనంటే ప్రభు మాత్రమే చేయగలడు. గాడ్ కెన్ డూ, మై గాడ్ కెన్ డూ. దేవుడు మాత్రమే చేయగలడు. ఇది నా వలన కాదు, నేను చదువుకున్నా నా వలన కాదు, నా దగ్గర బలం ఉన్నా నా వలన కాదు, నా దగ్గర మాటకారితనం ఉన్నా నా వలన కాదు, నా దేవుడు మాత్రమే చేయగలడు. మనుషులు ఎదుట దేవునిని నీవు అలాగ ఒప్పుకోవాలి. దేవుణ్ణి నీవు ఎప్పుడైతే అలాగ ఒప్పుకుంటూ ఉంటావో నా దేవుడే నువ్వు చేయగలవయ్యా. కొంతమందికి నేను చెబుతున్నాగా, అది అవుతుందిలే, నేను చెబుతున్నాను కదా, నేను చెప్పింది జరగాలి అని అంటారు. అంటే నువ్వు అక్కడ అధికారాన్ని తీసుకుంటున్నావు. నేను చెప్తున్నాను కాబట్టి జరగాలి అన్నావంటే
నీవు అధికారం తీసుకుంటున్నావు. అక్కడ అధికారం ఇవ్వాల్సింది నీవు కాదు, నీకు కాదు, దేవునికి ఇవ్వాలి. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో, అక్కడ ఏమనుందో 33వ వచనం చదవండి అందరూ. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. తర్వాత పై వచ్చిన 32లో మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. అనగా దేవునిని నీవు ఒప్పుకుంటా ఉండాలి. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, ప్రభువా ఇది మీరు మాత్రమే చేయగలరు నాయన, నాకు ఆరోగ్యము కావాలి, నీవు మాత్రమే ఇవ్వగలవు. నేను కొన్ని సమస్యల్లో ఉన్నాను, నీ ఒక్కడవే ఈ సమస్యలు తీర్చగలవు. ఈ అవసరతలో నేను మీ దగ్గరకు వచ్చాను, నీవు మాత్రమే ఈ అవసరత తీర్చగలవు. అన్నిటికీ వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడి ఆయనను నువ్వు ఒప్పుకుంటా ఉండాలి. నాకు ఇది తెలుసులే అని నువ్వు మొదలు పెట్టొద్దు. నేను ఇది చేయగలనులే అని మొదలు పెట్టొద్దు. ఆల్ఫా ఒమేగా, ఆదియు అంతము, మొదలుపెట్టువాడు ఆయనే, ముగించువాడు ఆయనే, మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. నీవు మాత్రమే చేయగలిగిన దేవుడు అయ్యా. నీ బాడీలో అస్వస్థతగా ఉంది, ప్రభా ఈ భాగాన్ని నీవు మాత్రమే ముట్టగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు అని నువ్వు దేవునికే మహిమను చెల్లించాలి. ఎప్పుడైతే ఈ యాటిట్యూడ్, ఈ యొక్క వైఖరి మనలోనికి వస్తుందో అప్పుడు నీ పనులో జయము ఉంటుంది. నువ్వు చేయబోయే పనుల్లో దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. నువ్వెప్పుడు కూడా ప్రభువును ప్రక్కన పెట్టకూడదు, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టకూడదు, దేవుని వాక్యం బోధించుతున్న దైవజనుని ప్రక్కన పెట్టకూడదు, దేవుని చిత్తమును నువ్వు ఎప్పుడూ ప్రక్కన పెట్టకూడదు. దేవుడైనా, దేవుని సన్నిధైనా, దైవజనుడైనా, దేవుని వాక్యమైన వీళ్ళంతా ఒకటే. వీళ్ళంతా ఒకే వర్గం, ఒకే లైన్ కిందకు వస్తారు. వీటిల్లో ఏది కూడా మనం ప్రక్కన పెట్టకూడదు. ఆయన నామాన్ని నీవు ఒప్పుకుంటూ ఉండాలి, ఆయన నామమును నీవు ఘనపరచాలి. ఇప్పుడే పాడాం కదా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. ఆరాధనా నీకే, అందరూ ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే.
గణపరుస్తూ ఉండాలి అన్ని పని విషయాల్లో. నువ్వు పొలంలో పనిచేస్తున్నా సరే, ఈ పంటను ఇవ్వగలిగింది మీరు మాత్రమే అని అక్కడ దేవుణ్ణి గణపరచాలి. నీ పంట పండుతుంది అని నువ్వు అనుకుంటావే, దానికంటే ఎక్కువ పండుతుంది. నీవు ఒక పనిని ప్రారంభించినప్పుడు నీవు మాత్రమే చేయగలవు ప్రభు అని ప్రారంభించు. నీవు అనుకున్న టైం కంటే ముందుగానే దేవుడు ఆ పనిని ముగిస్తాడు. ఆయనను ఒప్పుకుంటా ఉండాలి ప్రియులారా, ఆయనను ఘనపరచాలి. మోషే గారు అంత పెద్ద నాయకుడు, లక్షల మందికి లీడర్ ఆయన. కానీ ఆయన ఏమంటున్నాడు? నీవు నాతో రాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు అంటున్నాడు. ఆయన మీద ఆధారపడ్డాడు. సహోదరుడా, సహోదరి, యవనస్తుడా, నీ యవన బలం అనేది నిన్నేం చేస్తుందంటే నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నేను చేయగలను, ఇది నా వలన అవుతుంది అని నీకు అనిపించేటట్లుగా చేస్తుంది నీ యవన బలం. కానీ ఒకానొక టైంలో అది నిన్ను తప్పుదారి పట్టేస్తుంది. అందుకనే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడినప్పుడు నీ క్రైస్తవ జీవితము జయకరముగా మారుతుంది. తర్వాత నీవు జయకరమైన జీవితము జీవించాలి అని అంటే మనం చేయాల్సిన మరొక పని ఉంది. చూడండి, దేవుని వాక్యములో పేతురు రాసిన మొదటి పత్రిక 1 పేతురు 2వ అధ్యాయము 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం చూస్తే, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. పిల్లరా చూడండి, ఇక్కడ పాలు అనే ఒక పదార్థాన్ని గురించి పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. పాలు దేని క్రిందకు వస్తాయంటే, మాంసాహారమా శాకాహారమా? పాలు మాంసాహారమా శాకాహారమా? శాకాహారం. పాలు అనేది శాకాహారం, కానీ బలమైన ఆహారం.